Good evening, everyone. Srimati Anita Garu presents Sri Venkateshwara Creations in association with Aditya Music. Successful సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గార్ల నిర్మాణంలో హుషారు సినిమాతో ఆల్రెడీ హిట్ కొట్టి సెకండ్ హిట్కి సిద్ధమవుతున్న డైరెక్టర్ హర్ష కొనుగంటి గారి దర్శకత్వంలో రాక్ స్టార్ డిఎస్పి ఈయన గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. రీసెంట్గా పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్, ఇంకా అదే సాంగ్స్ హైలో ఉన్నాం మనం. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ఆయన సంగీత సారథ్యంలో శిరీష్ గారి అబ్బాయి ఆశీష్ గారు హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అలాంగ్ విత్ బ్యూటిఫుల్ గార్జియస్, మనందరికీ తెలుసు అనుపమ పరమేశ్వరన్, తన సినిమాలన్నీ చూస్తూ వస్తున్నాం. ఒక ఫెంటాస్టిక్ కాంబినేషన్తో రౌడీ బాయ్స్ సినిమా January 14th మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద 4th సాంగ్ లాంచ్. డేట్ నైట్ సాంగ్ ఇవాళ లాంచ్ చేయడానికి నన్ అదర్ దెన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వాట్ అ వండర్ఫుల్ ఈవినింగ్. సూపర్గా ఇవాళ ఈ ఈవినింగ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం సిద్ధం అయిపోదాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ ప్రెజెన్స్ రౌడీ బాయ్స్ డేట్ నైట్ సాంగ్ లాంచ్ event powered by KLM Fashion Mall, Keep Loving More, Lot Mobiles, Just Have. Associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold. Media partners My Movie Bazaar and Brochill. Broadband partner High Reach Broadband and Music ఆల్రెడీ మనందరికీ తెలుసు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అయింది. అండ్ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ క్యాచీగా ఉన్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదూ. సో ఇవాళ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. సో ఫెంటాస్టిక్గా ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడున్న అబ్బాయిలందరూ డెఫినెట్లీ కనెక్ట్ అయిపోయి ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయిలందరూ కూడా కనెక్ట్ అయి ఉంటారు. మరి ఈ రౌడీ బాయ్స్ మనం ఫస్ట్ సాంగ్ చూసే కన్నా ముందు ఇక్కడ రౌడీ బాయ్స్ అయితే కూర్చుని ఉన్నారు. కెన్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ప్లీజ్ రౌడీ బాయ్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేయాలి ఫర్ అ ఫోటో ఆప్. రిక్వెస్టింగ్ ఆల్ యూ గైస్ టు జాయిన్ us ఆన్ ద డైస్. సో వీళ్ళే అన్నమాట. మనం 14వ తేదీన అంటే సంక్రాంతి పండుగ రోజున ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్స్లో మనం చూడబోతున్న రౌడీ బాయ్స్ అందరూ వీళ్ళే. ఇప్పటి వరకు టీజర్లో కూడా చూసాం, ఎంతో ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. సూపర్ ఫెంటాస్టిక్. అండ్ మీ డాన్సులతో అయితే అదరగొట్టారు ఆశీష్ ఆల్రెడీ, అండ్ ఫైట్స్ కూడా అదరగొట్టారని ఇంటర్నల్ టాక్ అయితే వచ్చింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంతటితోనే ఈ సినిమా లిమిటెడ్ కాదండి, ఎందుకంటే ఇందులో ఒక చక్కటి లవ్ సాంగ్ కూడా ఉంది. ప్రేమే ఆకాశం అయితే సాంగ్ ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు మే ఐ రిక్వెస్ట్ రోల్ రైడర్ టు జాయిన్ us ఆన్ ది స్టేజ్. సో ర్యాప్ సాంగ్స్తో ఇరగదీస్తూ ఉంటాడు, మనందరికీ తెలుసు.
యూ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది డిఎస్పి సార్కి. ఎందుకంటే డిఎస్పి సార్తో స్టార్ట్ అయింది రౌడీ బాయ్స్ జర్నీ. సో దాంట్లో చెన్నైలో ఉన్నప్పుడు రేడియో మిర్చి ఈవెంట్కి వెళ్ళినప్పుడు డిఎస్పి సార్ రౌడీ బాయ్స్ సాంగ్ వినిపించారు. సో ఇట్స్ ఒక డేలో సాంగ్ రాసి పడడం జరిగింది. అండ్ అదే హై కంటిన్యూ అవ్వకుంటూ ఈ డేట్ నైట్ అనే సాంగ్ రాసేటప్పుడు ఏదైతే హై ఉందో డిఎస్పి సార్ మ్యూజిక్ యాడ్ అయ్యాక అంతే హై, ఇంకా దానికి రెట్టింపు హై యాడ్ అయింది డేట్ నైట్ సాంగ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హర్ష. హుషార్లో యూనో తనతో స్టార్ట్ అయింది నా జర్నీ. 2 songs అందులో రాశాను, ఇందులో 2 songs రాసి పాడడం జరిగింది. అండ్ సో హ్యాపీ. అండ్ ఈ సెకండ్ మూవీలో కూడా నీతో అసోసియేట్ అయ్యేందుకు చాలా హ్యాపీ ఉంది హర్ష. ఇంకా నీ థర్డ్ మూవీలో కూడా 3 songs ఇస్తావు అనుకుంటున్నా బ్రో. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజ్ సార్ అండ్ సిరీస్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ట్రైలర్ అండ్ టీజర్ చూశాను, చాలా ప్రామిసింగ్ ఉంది. అండ్ ఆశిష్ బ్రో, ఇది చూస్తే ఎవరు డెబ్యూ మూవీలా ఫీల్ అవ్వరు, చాలా మెచ్యూర్డ్. అండ్ నీ డ్యాన్స్ చూస్తేనే నాకు క్రేజీగా ఫిదా అయిపోయినారు. కింద కమెంట్స్, యూట్యూబ్ కమెంట్స్ చూస్తే చెప్పచ్చు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు అనుపమ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రోల్. అండ్ ఇవాళ మీరు రాసిన సాంగే రిలీజ్ అవబోతుంది Yes, కొంచెం yes. సేపట్లో. దాట్ టు అల్లు అర్జున్ గారి చేతుల మీద. నా అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ ఇక్కడ. సార్ వచ్చి గ్రేస్ చేస్తున్నారంటే ఏమంటో అల్లు అర్జున్ ఆర్మీ సార్ అంటే బేసికల్ అంటే ఒక హై మూమెంట్. ఇంకా మామూలుగా అల్లు అర్జున్ సార్ అంటే మన హార్ట్ బీట్ ఒక 80-100 ఉందంటే అల్లు అర్జున్ సార్ వస్తుందంటే అందరికీ ఒక 150 డబుల్ అయిపోతుంది, కరెక్టా? సో అలాంటి మూమెంట్ ఇప్పుడు ఒక మూమెంట్ ఉంది. ఇప్పుడు మామూలుగా టెంపుల్లో పూజారి వచ్చి ప్రసాదం ఇస్తే వేరే ఉంటుంది, డైరెక్ట్ దేవుడు వచ్చి ఇచ్చి ప్రసాదం ఇస్తే ఎట్లుంటుంది? అలాంటి ఫీల్ ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. బికాజ్ అల్లు అర్జున్ సార్ ఇన్ సమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎనర్జీ, అది ఏదైనా కానీ. ఇక డేట్ నైట్ సాంగ్ రాసేటప్పుడు నాకు ఎంత హై ఇచ్చిందో ఇప్పుడు అల్లు అర్జున్ సార్ రిలీజ్ చేస్తుంటే ఇక మీరందరూ ఆ సీట్లకి వెళ్ళి ఏం చేస్తారో నాకేదో తెలుస్తలే. అల్లు అర్జున్ ఆర్మీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓ మై గాడ్, ఇంతకంటే బెటర్ స్టార్ట్ అవసరం లేదు. అండ్ ఐఎమ్ షూర్ రోల్ మీకు మెనీ స్పెషల్ మెమరీస్ కూడా ఉన్నాయి అల్లు అర్జున్ గారితో. డెఫినెట్లీ అయినా అల్లు అర్జున్ సార్ నాకు ఇచ్చిన టైటిల్ ట్రూ ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అని. అండ్ ఆ టైటిల్ తర్వాత ఇక నాకు చాలా రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఎవ్రీబడి ఈస్ గోనా హ్యావ్ అ గుడ్ గాలా టైమ్ ఆఫ్టర్ ద రిలీజ్. All right, thank you so much Rol for joining us. Congratulations. Thank you, all the best. Ee song kuda launch ayin tarvata inka next level ki next level elvodam. All right, thank you so much. Thanks a lot. Hearty welcome. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అనాలా, సెన్సేషనల్ అనాలా, ఇండియా మొత్తం మారు మోగిపోతుంది, తగ్గేదేలే అన్నట్లుగా వెళ్తుంది. కలెక్షన్స్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే అక్రాస్ ద గ్లోబ్, ఓ మై గాడ్, 320 crores గ్రాస్ కలెక్షన్ ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. అంటే కంగ్రాచులేషన్స్ టు యూ బన్నీ గారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ సార్. సో ఇవాళ డేట్ నైట్ సాంగ్ లాంచ్కి ఇక్కడ ఆ సాంగ్ని లాంచ్ చేయడానికి అల్లు అర్జున్ గారు ఇప్పుడే విచ్చేశారు. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ సినిమా టీం అందరి తరపున హార్టీ వెల్కమ్. తెలియకుండానే యాసలో కూడా చేంజ్ వచ్చేస్తుంది ఇక్కడ అల్లు అర్జున్ గారు వచ్చిందట. మీరంతా హ్యాపీసేగా ఆయన వచ్చాక? ఓకే, అర్థమైపోయింది మీరంతా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి. సో ఇక ఏమాత్రం డిలే చేయకుండా ఫ్యాంటాస్టిక్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ ఆశిష్. సో సూపర్గా డాన్స్ చేశారు. ఇంతకుముందు తన డాన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఫైట్స్ అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రోల్ రైడా టు కమ్ అండ్ జాయిన్ us ఆన్ ది స్టేజ్. అండ్ అలానే డైరెక్టర్ హర్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
డైరెక్టర్ హర్ష కొనుగంటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. టు స్టార్ట్ విత్ యూ ప్లీజ్. Hello everybody, thanks for coming and thanks to Allu Arjun sir. Thank you so much for launching our song. అంటే నా ఫస్ట్ సినిమా హుషారు మేము చాలా లో బడ్జెట్లో తీసాం, ప్రమోషన్ కూడా మా దగ్గర బడ్జెట్ లేకుండే. కానీ అప్పుడు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అల్లు అర్జున్ సార్ ఇన్స్టాగ్రామ్లో ఉండిపోరాదే సాంగ్ గురించి పోస్ట్ చేశారు. అక్కడ నుంచి అసలు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ మై లైఫ్ ఏంటంటే అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ సార్ ఉండిపోరాదే సాంగ్ పాడతారు పూజా హెగ్డే కోసం. అప్పుడైతే ఇంకా 2-3 డేస్ పడుకోలేదు అల్లు అర్జున్ సార్ మా సాంగ్ పాడారని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో థ్యాంక్స్ టు రాజు గారు, అంటే అంత పెద్ద స్టార్ని మాకు తీసుకొచ్చారు ఈ సాంగ్ లాంచ్ కోసం. సో ఇట్స్ ఎ మోస్ట్ మెమరబుల్ నైట్, ఎందుకంటే అల్లు అర్జున్ సార్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. ఆర్యా టూ కాస్ట్యూమ్సే నేను కాలేజ్లో అంతా ఆర్యా టూ కాస్ట్యూమ్స్ వేసుకునేవాళ్ళం, అప్పుడు ఏదో ట్రై చేసేవాళ్ళం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్, ఇట్స్ అ డేట్ నైట్ సాంగ్. బేసికలీ నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు మాకు ఫ్రెషర్స్ పార్టీ ఉండేది. అప్పుడు ఫ్రెషర్స్ పార్టీ అంటే జనరలీ సమోసా కూల్ డ్రింక్ ఇచ్చి ఏదో డాన్స్ చేసి అయిపోయేది. సో ఇప్పుడు కనుక్కున్న ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి పార్టీ అంటే ఇప్పుడు కూడా అదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. సో అది కొంచెం బ్రేక్ చేసి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా డేట్ నైట్ కాన్సెప్ట్ అని పెట్టి ట్రై చేసాము, కపుల్స్ అందరు వచ్చి ఎంజాయ్ చేసేలాగా. హోప్ యూ లైక్ దట్ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం Jan 14th. థ్యాంక్స్. ఆల్ ది వెరీ బెస్ట్ హర్ష. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ బన్నీ. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే బన్నీకి నా మధ్యలో థ్యాంక్స్ ఉండవు. బట్ 2004 Jan 1st తకదిమితోం సాంగ్ మనం వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు ఈజ్ గాయ్ 7 years బాయ్. బన్నీ ఆ సాంగ్కు డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తున్నాడు. అప్పుడు 7 years. సో అలాంటి వాడిది ఈరోజు వాడి హీరోగా వాడి సాంగ్ డ్యాన్స్ సాంగ్ను లాంచ్ చేయడం అంటే నిజంగా ఇది ఆశిష్కు ఈజ్ ఎ గ్రేట్ డే. వాడికి ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఈజ్ ఎ జర్నీలో. థ్యాంక్ యూ బనీ. అండ్ అబౌట్ రౌడీ బాయ్స్, ఇప్పటివరకు వచ్చిన పాటలు బాగున్నాయి అంటున్నారు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ 6 million క్రాస్ అయిపోయింది, ఆడియన్స్ లైక్ చేస్తున్నారు. సో ఈ సంక్రాంతికి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మా బ్యానర్ నుంచి వస్తుంది. సో ఇది 15 నుంచి 25 years కుర్రాళ్ళు అమ్మాయిలు అందరూ థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఎందుకు నేను ఇది అండర్లైన్ చేస్తున్నానంటే దిస్ ద ఫిలిం ఇస్ అవుట్ అండ్ అవుట్ ఇస్ ఎంటర్టైనర్, యూత్ఫుల్ ఎంటర్టైనర్. ప్రేమదేశం లాగా, తొలి ప్రేమ లాగా, మా ఆర్యా లాగా, ఒక హ్యాపీ డేస్ లాగా, ఇలా అవుట్ అండ్ అవుట్ యూత్ కాంటెంట్. థియేటర్లో ఈ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. యూత్ అందరు రెడీగా ఉండండి. Jan 14th గురించి మీరు థియేటర్కి వెళ్తే ఈ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అది మా గ్యారంటీ. అండ్ హర్ష ఇస్ గివెన్ అవుట్ అండ్ అవుట్. మేము ఈ ఐడియా అనుకున్నప్పటి నుంచి హర్ష ఆశీష్ని లాంచ్ చేయాలి, నాకు అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కాంటెంట్ కావాలి అని అడిగితే హర్ష తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లని, యూత్కి కావాల్సిన కాంటెంట్ని నెక్స్ట్ అంటే ఇందాక సెన్సార్ వాళ్ళు సార్ ఇది మీ సినిమాని అన్నారు. సో అంటే నా సినిమాలను కొంచెం పద్ధతిగా ఫ్యామిలీతో వెళ్ళేలాగా ఉంటాయి. ఈ సినిమా కొంచెం బార్డర్ దాటాము బికాజ్ ఆఫ్ హర్ష అండ్ ఆశీష్ లాంచింగ్. సో హర్ష థ్యాంక్ యూ. 2-3 years జర్నీ చేసావు ఈ సినిమా ద్వారా, చేసి చాలా బాగా చేసి ఇచ్చావు. ఆశీష్కి మంచి ఫ్యూచర్కి ఫస్ట్ సినిమా, మంచి సినిమా ఇచ్చావు. సో ఇదే Jan 14th ఆడియన్స్ కూడా చెప్తారు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చూసామని. అండ్ ఆశీష్ గురించి నేను మాట్లాడేది ఏం లేదు, ఇప్పటివరకు వచ్చిన కాంటెంట్ చూస్తున్న అందరు చెప్తున్నారు. Jan 14th ఆడియన్స్ చెప్పే వరకు మేమందరం వెయిట్ చేయాల్సిందే. అండ్ సో ఈ Jan 14th సంక్రాంతి ఇప్పటికి మా బ్యానర్ నుంచి 5 సినిమాలు వచ్చాయి, 5 సక్సెస్ఫుల్ సినిమాలు అయినాయి. సో ఈ Jan 14th కూడా 6వ సినిమా సక్సెస్ఫుల్ చేసి సెకండ్ హ్యాట్రిక్ కంప్లీట్ అవుద్ది. సో హోప్ Jan 14th ఈ సినిమాకి హిట్ టు సూపర్ హిట్ అనే టాక్ అందుకోబోతున్నామని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం.
సో ఆడియన్స్ థియేటర్కి వచ్చేటప్పుడు ప్లీజ్ మాస్క్లు వేసుకొని రండి. ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా మన కోవిడ్ అనేది ఒకటి రన్ అవుతుంది. మనం సేఫ్గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, సేఫ్గా ఉండాలి. థియేటర్కి వచ్చే ముందు అందరు మాస్కులతో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఎలా అన్నా సూపర్ హిట్ ఆ విషయం అందరికీ తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి క్రియేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమాస్ మాకు ఇంకా చాలా అందించాలి మీరు. అండ్ నౌ రిక్వెస్టింగ్ ఆశీష్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఐఎమ్ షూర్ హీఈస్ ద హ్యాపీ మ్యాన్ ఇవాళ. ఆశీష్. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్ ప్లే చేస్తున్నందుకు. ఫస్ట్ ఈరోజు బన్నీ అన్న వచ్చేసరికి అసలు అవ్వట్లేదు. సో ఈరోజు ఈవెంట్లో నేను అందరూ రౌడీ బాయ్స్ గురించి మాట్లాడతారు, నేను మాత్రం ఒక 3-4 వ్యక్తుల గురించి మాట్లాడతాను. ఎప్పుడు అడ్రస్ చేయలేదు. ఫస్ట్ సెప్టెంబర్లో ఇక్కడ ఫస్ట్ లుక్ ఒకటి చేసాం, ఇదే ప్లేస్లో ఉన్నాం, ఇక్కడ చేసాం. సో సుకుమార్ అంకుల్ ఇంకా వివి వినాయక్ అంకుల్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నా ఫస్ట్ లుక్ అంటే నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు, అలా వాళ్ళు నా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం థ్యాంక్ యూ అన్న. నేను అంకుల్ చెప్పలేను నేను, బట్ థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ ఎన్టీఆర్ గారు మా ట్రైలర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న. థర్డ్ మీకు తెలుసు కదా ఎవరి గురించో, తగ్గేదేలే. సో బన్నీ అన్న, నేను మీ గురించి చెప్పే అంత సినిమా నాకు లేదు. నేను చిన్నప్పటి నుంచి మీ గురించి చూసింది చెప్తాను. ఫస్ట్ డెడికేషన్. ఎగ్జాంపుల్స్ చెప్తా. డెడికేషన్ అని ఉట్టిగానే చెప్పాను. అంటే వాళ్ళ డెడికేషను వాళ్ళ కమిట్మెంట్ గురించి నేను మాట్లాడలేను, కానీ నేను చూసింది ఎగ్జాంపుల్ చెప్తా. సో అదే ఆ తగదినితో సాంగ్ చదువుతున్నప్పుడు ఆ రోజు అప్పుడు 31st న్యూ ఇయర్స్ నైట్ అప్పుడు. సో మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ బన్నీ అన్న ఏడి అంటే ఆ తగదినితో సాంగ్కి రిహర్సల్స్ చేస్తున్నాడు. ఈవినింగ్ 7 o'clock, 8 o'clock, 9 o'clock. మేము 9:30, 10కి వెళ్ళి పడుకుంటాం, అయినా సౌండ్ వినిపిస్తుంది. ఏంటి అంటే బన్నీ అన్న ఇంకా రిహర్సల్ చేస్తున్నాడు. అది చూసి డెడికేషన్ అంటే ఇలా ఉంటేనే రావాలి, లేకపోతే రాకూడదు సినిమాల్లోకి అని. అది ఫస్ట్. కమిట్మెంట్. అప్పుడు కమిట్మెంట్ ఆర్యానే మళ్ళీ కమిట్మెంట్. సో బాబాయ్ది డాడీది అప్పుడు వాళ్ళ ఫస్ట్ టైమ్స్ అది. సో వాళ్ళు కాస్ట్యూమ్స్ కొనుక్కోవడానికి బెంగళూరు వెళ్ళాలి. సో అది డైరెక్ట్ ఎందుకు కాస్ట్యూమ్ డిజైనర్ నేనే వెళ్తాను, నేనే కొనుక్కొని వచ్చేస్తానని బెంగళూరు వెళ్ళారు. సో ప్రొడ్యూసర్స్కి ఖర్చు కాకూడదని చెప్పి నైట్ అక్కడ స్టే చేస్తే రూమ్ రెంట్ అవుద్దని చెప్పి నైట్ బస్ తీసుకొని బ్యాక్ వచ్చేసారు. అది కమిట్మెంట్ అంటే నేను నేర్చుకున్నది. అండ్ ఈరోజు ఈ సాంగ్ ఇక్కడ చూపిస్తున్నారంటే నాకు సినిమా రిలీజ్ అన్నీ మర్చిపోయాను. నేను డేట్ నైట్ సాంగ్ నేను డ్యాన్స్ చేస్తుంటే ద వరల్డ్స్ బెస్ట్ డాన్సర్ వచ్చి నన్ను జడ్జ్ చేస్తున్నారు. అసలు అది ఇంపాసిబుల్. నేను అన్నాను అసలు ఏముంది నా డ్యాన్స్ అని చూస్తున్నాను. నేను పక్కన బన్నీ అన్న కూర్చున్నాను, ఇక్కడ ఏముంది అసలు అందులో డ్యాన్స్ నాది అని చూస్తున్నాను. సో ఇప్పుడే చెప్తుంటే బన్నీ అన్న నాకు రిలీజ్ టెన్షన్ కంటే మీరు ఈరోజు సాంగ్ చూస్తున్నారన్న టెన్షన్ ఎక్కువ ఉంది అని. సో కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అండ్ సక్సెస్. పుష్పరాజ్ అన్న, పుష్ప, అలా వైకుంఠపురం అవి 2 చూశాక అసలు మేము యాక్టింగ్ నేర్చుకున్నామా లేకపోతే ఇంకొన్ని ఇయర్స్ తర్వాత రావాలా నేర్చుకొని అన్నట్టు అనిపించింది. ఐఎమ్ ఫ్లోర్డ్ అన్న. అంటే ఇంకా పక్కా ఏ ఫ్యాన్. ఏమంటారు, నేను టీషర్ట్ వేసుకొని వద్దాం అనుకున్నా, కానీ నాకు దొరకలేదు. సో థ్యాంక్ యూ బన్నీ అన్న. ఐ హావ్ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీతో ఎప్పుడూ అంత క్లోజ్గా ఆర్య అప్పుడు మీతో తిరుపతి మెట్లు ఎక్కడం తప్ప నాకు ఇంకెక్కువ లేవు. అండ్ లేటెస్ట్గా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఆ సాంగ్కి పక్కనే మా షూట్ జరుగుతుంటే బాబాయ్ తీసుకొని 2 minutes వెళ్ళారు. 2 minutes వెళ్ళి చూశాను, నేను చూస్తున్నాను. ఈజ్ పాన్ ఇండియా స్టార్. ఇది ప్రాపర్ ఆయన బన్నీ అన్న డెడికేషన్ చూస్తుంటే 3 times చేశారు, 4 times చేశారు, ఏదో చిన్నది మిస్సింగ్, మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఐ వాజ్ లైక్
ఇలా ఉండాలిరా బాబు హీరో అంటే అసలు ఏంటిది అనుకున్నాను నేను. అండ్ బన్నీ అన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే, నేను పూణేకి వెళ్ళాను, ఎయిర్పోర్ట్లో దిగాను, ఒక ట్యాక్సీ ఎక్కాను. ఒక 2 minutes తర్వాత నా ఫోన్లో ఒక తెలుగు పాట ప్లే అవుతుంటే అతను వెనకాల తిరిగి ఏ అల్లు అర్జున్ కా గానా హే క్యా అని అడుగుతున్నాడు ఆయన. గానా హే క్యా అని అడిగి ఆయన ఫోన్లో డిస్ప్లే పిక్చర్ అల్లు అర్జున్ ఉంది పూణేలో. అన్నా మీరు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాలేదు, మీరు ఎప్పటి నుంచో పాన్ ఇండియా స్టారే. సో ఈ థింగ్స్ మీకు చెప్పాలనుకున్నాను. సో Jan 14th రౌడీ బాయ్స్ అందరూ థియేటర్స్కి వెళ్ళి సేఫ్గా మాస్క్ వేసుకొని చూడండి. అండ్ స్టే సేఫ్. అండ్ మా సాంగ్స్ అన్నీ ఆదిత్య మ్యూజిక్ త్రూ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేక్ సమ్ నాయిస్ రౌడీ బాయ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. Jan 14th మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఆ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అంతకు మించి ఉండాలి. బట్ ముందుగా పుష్పరాజ్ గురించి ఏం చెప్పాలి సార్? మీరు వస్తుంటే అంటే మీరు దేశముద్రు సినిమాలో డైలాగ్ ఉంది కదా, గుంటూరు బోల్కే ఎక్ షహర్ హే ఇద్దరు మాదిరితో ఉదర్ రీసౌండ్ ఆతా అని. ఇప్పుడు గ్లోబ్ మొత్తం రీసౌండ్ వస్తుంది ఆ సక్సెస్. 320 crores మామూలు విషయం కాదు. డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అసలు సినిమా ఎలా ఉంది చూసారా? ప్రతిసారి ఎక్కడ చూసినా ఇదే టాక్. సో ఈ సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ వీ రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చేసిన రౌడీ బాయ్స్కి, అలాగే మీడియా వారికి, గెస్ట్కి, అఫ్కోర్స్ నా ప్రాణానికి ప్రాణమైన నా ఏ ఫ్యాన్స్కి, మీ అందరు సరదా పడతారని ఇవాళ ఈ ఫంక్షన్ నాకు చాలా స్పెషల్ అయింది. ఆల్మోస్ట్ వెరీ స్వీట్ మెమరీ. ఏంటంటే నేను నా ప్రయాణం ఆర్య సినిమాతో మొదలుపెట్టాను. అండ్ అందులో దిల్ రాజు గారు ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మై లైఫ్. మొన్న లాస్ట్ టైం సుకుమార్ గారి గురించి చెప్తున్నాను దట్ ఆర్య సినిమా లేకపోతే నేను లేనని. అండ్ ఆర్య సినిమా అనేది దిల్ రాజు గారు లేకపోతే కూడా లేదు. సో అంత ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ దిల్ రాజు గారు. ఆ సినిమా మేము షూటింగ్ చేసేప్పుడు ఆశీష్ ఒక 7-year-old బాయ్, హన్షు ఒక చిన్న 4th standard చదువుతున్న పాప, అండ్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్ మన హర్షిత్, అందరు సెట్లో పిల్లలు షూటింగ్ జరుగుతుంటే పక్కన కూర్చునేవాళ్ళు. నేను అప్పుడు అనుకోలే వీళ్ళందరూ ఇలా పెరిగి ఒక్కొక్కరు ప్రొడ్యూసరు, ఒకరు హీరోలు, ఇంత బాగా సక్సెస్ఫుల్ పీపుల్గా ఎదుగుతారని నేను అనుకోలేదు. సో పర్సనలీ ఇట్స్ లైక్ సీయింగ్, నేను షూటింగ్ చేసిన ఇట్స్ లైక్ మా కజిన్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా పిల్లల్లో మా కజిన్స్ పెరిగితే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎంత ఆలోచిస్తానో, ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. ఐఎమ్ సో హ్యాపీ. ఇది నా ఓన్ ఫంక్షన్, ఎందుకంటే నేను ఇది వాళ్ళ ఊరు వెళ్ళాలి. కానీ ఎట్టి పరిస్థితులు అరే దిల్ రాజు గారి సినిమా, మన శిరీష్ అన్న, మా ఇంత జర్నీ అప్పుడు తన ఫస్ట్ సినిమా వస్తున్నాడు. ఇట్స్ సో స్పెషల్ ఫర్ దెమ్. వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి ఎంత ఆతృత ఉంటుంది, ఖచ్చితంగా మా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చాను. అది నేను చేస్తున్న ఫేవర్ కాదు, అది నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ కుడ్ ఆల్సో బీ a part of the contribution of his launch. And ఈ లవ్ సాంగ్ చాలా బాగుంది. అసలు సినిమా చూస్తూ ఉంటేనే Feb 14th రివాల్సిన సినిమా Jan 14th వేస్తున్నట్టు ఉంది. బట్ మంచిదే, 1 month బిఫోర్ వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ Jan 14th కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రౌడీ బాయ్స్. అండ్ మై స్పెషల్ రెస్పెక్ట్ టు ద డైరెక్టర్ హర్ష గారు. ఆల్ ద బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ ఆశీష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సాంగ్లో చాలా బాగా డ్యాన్స్ చేసావు, నిజంగా బాగా చేశారు. నేను అనుకుంటాను ఇంకొంచెం జానీ మాస్టర్, కంగ్రాచులేషన్స్ మాస్టర్, బాగా చేశారు. డ్యాన్స్ చేసే ఇలాంటి హీరో ఉంటే ఇంకా ఎక్కువ స్టెప్లు ఇచ్చండి, కొంచెం కథ పక్కన పెట్టండి పర్లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద రౌడీ బాయ్స్. అండ్ ఈ సినిమా Jan 14 వస్తుంది. అండ్ ఐడ్ లైక్ టు వన్స్ అగైన్ కంగ్రాచ్యులేట్, ఎందుకంటే నేను లాస్ట్ టైము ఈ హోల్ డిసెంబర్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ హోల్ లాక్డౌన్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా సినిమాలు అన్నీ నడుస్తున్నాయి. అఖండ వచ్చింది, ఆ తర్వాత పుష్ప సినిమా వచ్చింది.
అండ్ ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కూడా వచ్చింది. నేను ఎక్కడ వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్పే ఆపర్చునిటీ కూడా నరకలేదు. ఐ లైక్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్యామ్ సింగ్ రాయ్ ఫర్ ది సక్సెస్. చాలా బాగుంది సినిమా. నేను లాస్ట్ టైం చెప్దాం అనుకున్నాను, బట్ ఎందుకో నేను మర్చిపోయాను. ఐ లైక్ టు అపాలజైజ్ ఫర్ దాట్. లేట్ అయినా కూడా ఇట్స్ గుడ్. సినిమా చాలా బాగుంది. నాని గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సాయిపల్లి గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. అండ్ ఐ లైక్ ద వే ద డైరెక్టర్ హ్యాండిల్ ద ఫిలిం. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్. తప్పకుండా ఓటీలో వచ్చినప్పుడు ఎవరైనా సినిమా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ సినిమా చూడండి. సినిమా చాలా బాగుంది. అండ్ ఆల్సో ద మ్యూజిక్ అండ్ ఆల్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్. సినిమా చాలా బాగుంది. సినిమా మీ అందరికి నచ్చు. ఇట్స్ గ్రేట్ అటెంప్ట్. మీకు అందరు నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ ద హోల్ సంక్రాంతికి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇది ఎలాంటి టైం అంటే ఈ సినిమా ఆ సినిమా గెలవాలి కాదు, సినిమాలు గెలవాల్సిన టైము, తెలుగు సినిమా గెలవాల్సిన టైము. మొత్తం తెలుగు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు బాగుండాలి. తెలుగు సినిమానే కాదు, అన్ని సినిమాలు బాగుండాలి. జనాలు మళ్ళీ సినిమాకు రావాలి. I congratulate and all the films that have been very successful, and my best wishes to all the films that are going to release, and my special wishes to the entire team of Rowdy Boys once again. Thank you. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు. వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు అండ్ మాధవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సారీ, వాళ్ళు ఇక్కడ లేకపోవడం వల్ల నేను విష్ చేయలేదు, మర్చిపోయాను. మై బెస్ట్ విషెస్ టు ద యాక్టర్స్ అనుపమ పరమేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. అందరినీ కూడా ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫర్ అ పిక్చర్, గ్రూప్ పిక్చర్ కోసం అందరినీ కూడా ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారికి స్పెషల్గా ఈ కార్యక్రమానికి వచ్చి చాలా బాగా కంపేర్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. అండ్ వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. And once again, we would like to thank our sponsors, Sai Priya Constructions Limited presents Rowdy Boys Date Night Song Launch Event ki vichesina mi andarki thank you, and powered by KLM Fashion Mall.